హాయ్ ఎవ్రీవన్, నా వర్షిత ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈరోజు మన టాపిక్లో ఇక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ తీసుకున్నట్లయితే దీనిలో మనకు దాదాపుగా 459 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. సో దానికోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో అది ఏ విధంగా ఉంటుంది, ఎలా మనం అప్లై చేయాలనేటువంటి టోటల్ డీటెయిల్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఈ మామూలుగా మీకు కంప్యూటర్ కానీ సెల్ ఫోన్లో కానీ ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేసేటప్పుడు ఏంటంటే BRO.gov.in అనేటువంటిది టైప్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మీకు ఆ సైట్ ఓపెన్ అవుతుంది. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇది డిఫెన్స్ దానిలో ఉంటుంది. సో డిఫెన్స్ సంబంధించినటువంటి జాబ్స్. సో దీనిలో డిఫరెంట్ కేటగిరీలో మనకు జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆ జాబ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకు దీనికోసం నేను ఆల్రెడీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఓపెన్ వేకెన్సీ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. డైరెక్ట్గా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ సో దీనిలో సో డిఫెన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బార్డర్ రోడ్స్ వింగ్స్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ అని ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ ప్లీజ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ది అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే ముందు ఒకసారి అన్ని క్లియర్గా చూసుకోమని చెప్తున్నారు. దీనిలో ఎలా ఉన్నాయంటే జాబ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ డ్రాట్స్ మ్యాన్ అనేటువంటి జాబ్ ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 19 పోస్టులు ఉన్నాయండి. సో ఎస్సీ కేటగిరీ కింద 6 ఉన్నాయి, ఎస్టీ వచ్చేసి 3 ఉన్నాయి, ఓబీసీ వచ్చేసి 11 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది దాని కింద 4 ఉన్నాయి, టోటల్ 43 ఉన్నాయి. ఇలా సూపర్వైజర్ స్టోర్కు సంబంధించినటువంటి సూపర్వైజర్ జాబ్స్ వచ్చేసి 11 ఉన్నాయి. ఓకే. అండ్ రేడియో మెకానిక్ అని ఉంది. రేడియో మెకానిక్కు సంబంధించి 4 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్స్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది. మల్టీ స్కిల్డ్ వర్కర్ మ్యాసన్, సో అది వచ్చేసి 100 పోస్టులు ఉన్నాయి. మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజన్ స్టాటిక్ 150 ఉన్నాయి. స్టోర్ కీపర్ టెక్నికల్, సో మామూలుగా మీకు సంబంధించినటువంటి మీ క్లాసెస్ లేదా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మల్టీ స్కిల్ దాని గురించి 159 చెప్పాను. స్టోర్ కీపర్ వచ్చేసి 150, మొత్తంగా 459 పోస్టులు ఉన్నాయి. సో చూద్దాం ఎలా ఉంటుంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది చూసినట్లయితే జస్ట్ ఒక్క నిమిషం. మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ హిందీలో కూడా ఇచ్చారు ఇక్కడ. సో మీకు హిందీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే హిందీలో కూడా మీరు చదువుకోవచ్చు. సో ఇది అప్లికేషన్ ఫామ్. మామూలుగా నేను ఏదైతే అప్లికేషన్ ఫామ్ మీకు లింక్ ఇస్తానో దానిలో మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకున్నట్లయితే ఈ ప్రింట్ వస్తుంది. ఈ ప్రింట్ వచ్చేసి ప్రింట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తంగా మనం ఫిలప్ చేయాలి. సో ఈ టోటల్గా ఫాదర్ నేమ్, మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీన్స్ అడ్రస్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు టోటల్గా ఇస్తాం. సో ఇక్కడ క్లియర్గా మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉందా, లేకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముంది, సో ఇవన్నీ కూడా మీరు ఫిలప్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే సో లేదు అంటే వదిలిపెట్టవచ్చు. అండ్ డిక్లరేషన్ ఫామ్ ఏంటి, సో ఇక్కడ మీరు థంబ్ ఇంప్రెషన్ వేయాలి అండ్ సిగ్నేచర్ కూడా రాయాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఓకే, ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ. ఇక్కడ ఓన్లీ ఫోటోగ్రాఫ్ మాత్రమే పేస్ట్ చేయాలి, ఇదంతా ఆఫీస్ చూసుకుంటారు. జస్ట్ అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాలి, రైట్. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి, ఈ ఒక్కొక్క జాబ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, ఆ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి పే స్కేల్స్ ఎలా ఉంటాయి. సో పోస్ట్ నెంబర్ 1 డ్రాట్స్ మ్యాన్ అని చెప్పాను కదా. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఫస్ట్ దీనికి వచ్చేసి ఫస్ట్ స్కేల్ వచ్చేసి సో చూడండి ఇక్కడ 29,200 to 92,300 వరకు మధ్యలో ఉండొచ్చు, ఎంతైనా ఉంటుంది. ఓకేనా, అంటే 29,000 నుండి 92,000 వరకు ఎంతైనా పే స్కేల్ ఉండొచ్చు.
సో ఏజ్ మాత్రం ఖచ్చితంగా 18 to 27 బిట్వీనే ఉండాలి. సో అంతకంటే ఎక్కువగా ఉండొద్దు. ఒకవేళ రిజర్వేషన్ ప్రకారంగా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే మీకు రిజర్వేషన్ ప్రకారం ఎంతగా ఉంటుందో అది ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో మీరు క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి అంటే 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ హ్యావింగ్ 2 years సర్టిఫికేట్ ఇన్ ఏ ఆర్కిటెక్చర్ ఆర్ డ్రాట్స్మ్యాన్, ఓకే, ఆర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎక్విప్మెంట్ అన్నారు. సో ఇక్కడ ఏమన్నాడు, హ్యావింగ్ 2 years సర్టిఫికేట్ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ డ్రాట్స్మ్యాన్షిప్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్ అయి ఉండాలి. దాంతోపాటుగా మీకు 2 years సర్టిఫికేట్ అనేటువంటిది ఆర్కిటెక్చర్లో మీరు చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. లేదా నేషనల్ ట్రేడ్స్ సర్టిఫికేట్ ఎన్టీసీ అంటారు ఫర్ డ్రాట్స్మెన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ హ్యావింగ్ 1 year ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్. సో ట్రేడింగ్ కంపెనీలో మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్టుగా ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేటువంటి దొరుకుతుంది. సో ఇది మీరు ఎక్కడన్నా ట్రేడ్ దానిలో చేస్తే దానిలో వాళ్ళకి దొరుకుతుంది. ఇది ఈ పోస్ట్ వచ్చేసి డ్రాట్మెన్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి పోస్ట్, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి పోస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ స్టోర్స్. సో ఇక్కడ దీని పే స్కేల్ వచ్చేసి 25,500 నుండి 81,100 వరకు మధ్యలో ఉంటుంది పే స్కేల్. దీన్ని కూడా 18 to 27 years మధ్యలోనే ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్, ఇక్కడ చూడండి. సో మీరు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో డిగ్రీ మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్వెంటరీస్ కంట్రోల్ స్టోర్స్ కీపింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా ఉండాలి. లేదంటే ప్రాసెసింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టోర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్నాడు. అంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఏదైనా దానికి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సూపర్వైజర్ స్టోర్లుగా చేసినట్టుగా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ 3 ఉంది, రేడియో మెకానిక్. సో దీనికి ఏంటి 25,500 to 81,100 వరకు ఉంటుంది పే స్కేల్. 18 to 27 మధ్యలో సేమ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు చాలా ఈజీ అండి ఇది. మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్. ఇది చాలా వరకు అందరికీ సరిపోయే ఈక్వలేషన్. మెట్రికులేషన్ అంటే ఏంటి, మామూలుగా మనకు 10th class. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ రేడియో మెకానిక్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ రేడియో మెకానిక్. మీకు ఏంటి మెకానిక్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్కడైనా మెకానిక్ చేశారా, జస్ట్ రేడియో మెకానిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఆ జాబ్స్ అని. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్. సో ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి మీకు ఏజ్ 21,700 to 69,100 వరకు ఉంటుంది పే స్కేల్. 18 to 27 years వరకు ఉంటుంది. ఇది కూడా సేమ్ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే 18 to 27 years మధ్యలో ఏజ్ ఉండాలి. అండ్ దీనిలో వచ్చేసి 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. సో 10+2 అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు రికగ్నైజ్ బోర్డు నుంచి వెళ్ళి మనకు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అంటే మీరు 10+2 ఇంటర్మీడియట్ చేసి ఉండాలి అని అర్థం. సో ఇంకా మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఐటీఐ అంటారు కదా. సో ఐటీఐ మీరు ఒకవేళ ఐటీఐ చేసినట్లయితే ఐటీఐ మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ ఐటీఐ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఓకే. లేదా ఆర్మీ వాళ్ళకైతే ఆర్మీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ స్కిల్డ్ వర్కర్ అన్నారు మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, చాలా ఇది ఈజీగా చేసుకునేటువంటి జాబ్. ఎట్లా ఉంటుందంటే సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది. సో దీనికి కూడా 18 to 25 years మధ్యలో మాత్రమే ఏజ్ ఉండాలి. సో దీనిలో జస్ట్ నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. రైట్. ఇక్కడ అంటే మనం మెట్రికులేషన్ అంటే 10th class పాస్ అయినామని అర్థం. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పమన్నాడు ఇక్కడ, ఈ సర్టిఫికేట్స్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆర్ బ్రిక్స్ మ్యాషన్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. మనకు ఎక్కడైనా మనం బ్రిక్స్ మ్యాషన్ కానీ లేకుంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర మనకు ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాలి. వొకేషనల్ కాలేజెస్ ఉంటాయి కదా, వొకేషనల్ కాలేజ్లో మనకు ఏదైతే ట్రేడింగ్ చేసాం లేదా మనకు అక్కడ నేర్చుకున్నామని సర్టిఫికేట్స్ ఇస్తారు. జస్ట్ 2-3 months నేర్చుకుంటే అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు. అటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది కావాలి.
సో లేదా ఇంకా మల్టీ స్కిల్డ్ వర్కర్ డ్రైవర్ ఇంజన్ స్టాటిక్ అన్నాడు. ఇది 18,000 to 56,900 వరకు పే స్కేల్ ఉంటుంది. అంటే 18 to 25 years మధ్యలో ఉంటుంది. దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ మెకానిక్ మోటార్ వెహికల్స్ అట్ ట్రాక్టర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ ఉంటుంది కదా. ఐటీఐలో మీరు ఐటీఐ చేసిన వాళ్ళకైతే 100%, పాలిటెక్నిక్ అంటారు కదా, ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి ఇది 100% సూట్ అవుతుంది. ఇది దాదాపుగా ఈ జాబ్స్ అన్నీ కూడా మీకు 100% సూట్ అవుతాయి ఎవరైతే ఐటీఐ చేశారో. సో వాళ్ళకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ నుండి, ఇన్స్టిట్యూట్ నుండి ఒక సర్టిఫికేట్ అనేది కావాలి, మెకానికల్లో మీరు చేశారని అర్థం. సో ఇవి దానికి సంబంధించి ఉండే. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ టెక్నికల్ అన్నాడు. ఓకే, సో దీనికి వచ్చేసి మనకు 19,900 to 63,200 వరకు ఉన్నటువంటి పే స్కేల్స్ ఉన్నాయి. అది ఏజ్ ఎంత ఉంటుంది? 18 to 27 years మధ్యలో మాత్రమే ఉండాలి. సో ఇక్కడ 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? 10+2 అంటే ఇంటర్మీడియట్. సో నెక్స్ట్ వచ్చేసి హ్యావింగ్ స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ రిలేటింగ్ టు వెహికల్స్ ఆర్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్. ఇది చాలా సింపుల్, అందరూ కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి. సో ఈ సూటబుల్ జాబ్ ఏది అంటే ఎటువంటి సర్టిఫికెట్స్ కానీ ఏమీ అడగట్లేదు, ఖచ్చితంగా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. సో ఈ జాబ్లో ఉన్నటువంటి మేజర్ వచ్చేసి ఏంటంటే హ్యావింగ్ స్టోర్ నాలెడ్జ్ ఉండాలి. మనకు స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ అంటే దాదాపుగా చాలా వరకు ఉంటుంది, పెద్దగా అవసరం లేదు, సర్టిఫికేట్ ఏం అడగట్లేదు కాబట్టి ఇట్స్ బెటర్. సో ఇది దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఏముంటుంది మరి, ఒక్కొక్క దానికి సిలబస్ గురించి మాట్లాడదాం. మరి సిలబస్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి వస్తుంది, మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి 1 mile రన్నింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఏంటంటే ఇది డిఫెన్స్ సంబంధించింది కాబట్టి 1 mile రన్నింగ్ ఉంటుంది దీనిలో. సో ఈ రన్నింగ్ అనేటువంటిది ఓన్లీ జస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ అంతే. సో క్వాలిఫై కావాలంటే 10 minutesలో రన్ చేయాలి, 1 mile రన్ చేయాలి 10 minutesలో. ఇది డ్రాట్స్మెన్కి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్స్ అనేటువంటిది మ్యాథ్స్ మీద సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు, అండ్ మెన్సురేషన్ మీద సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ మీద మీకు ఎవరైతే ఎక్కువ మొత్తంలో బీటెక్ చేసిన వాళ్ళకి ఇంకా చాలా ఇది యూజ్ అవుతుంది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంది. ఈ మొత్తంగా కూడా 100 మార్క్స్కే ఉంటుంది. సో నెక్స్ట్ సూపర్వైజర్ స్టోర్స్ అని ఉంది. సూపర్వైజర్ స్టోర్స్ వచ్చేసి ఇది కూడా 10 minutesలో 1 mile రన్ చేయాలి. సో దీనిలో వచ్చేసి అకౌంటింగ్ ఆఫ్ స్టోర్స్ ఇంక్లూడింగ్ ఇన్వెంటరీ కంట్రోల్ ప్రొసీజర్, స్టోర్ అండ్ ప్రికాషన్స్ ఆఫ్ స్టోర్స్ ఇంక్లూజింగ్ ఆఫ్ ఫైర్ ప్రొటెక్షన్, ఫైటింగ్. సో ఇవన్నీ చిన్న చిన్నగా ఎవరైతే ఈ స్టోర్కి సంబంధించినటువంటివి ఉన్నాయో దీనిలో కామన్గా ఉండేటువంటిది వచ్చేసి అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్ అనేది ఉండి కామన్గా ఉంటుంది. ఓకే, సో దీనికి కూడా 100 marks పేపర్ ఉంటుంది కాబట్టి 100 marksకు అది మనకి ఎన్ని మార్కులు వస్తాయి దాని ప్రకారంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేడియో మెకానిక్ వచ్చేసి కూడా సేమ్ 1 mile రన్ చేయాలి 10 minutesలో. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మీద అడుగుతారు. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఐటీఐకి సంబంధించినటువంటి ఉన్నాయో వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. బట్ దీనిలో వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ మోర్స్ కూడా అన్నాడు. జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు. దీనిలో మ్యాథ్స్ అనేది చాలా తక్కువ ఇచ్చాడు, మ్యాథ్స్ అడగలేదు దీనిలో. సో ఈ విధంగా 100 marks ఉంటాయి. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉంది. దీనికి వచ్చేసి ఏంటంటే ఇది కూడా 1 mile రన్ చేయాలి. క్వశ్చన్స్ టు మైక్రోస్కోప్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇవన్నీ దాదాపుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ల్యాబ్ టెస్ట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు దీనిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ వచ్చేసి టోటల్గా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏం లేవు, జస్ట్ టోటల్గా మనకు దానికి సంబంధించిన క్వశ్చన్సే అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్డబ్ల్యూ మ్యాసన్ వచ్చేసి ఏంటి, ఇక్కడ క్వాలిఫైయింగ్ కావాలి. బ్రిక్ మ్యాసనరీ, స్టోన్ మ్యాసనరీ. సో మిక్సింగ్ మోర్టర్ యాజ్ పర్ ప్రపోర్షన్, యూజ్ ఆఫ్ వైబ్రేటర్స్, ఎరెక్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ షట్టరింగ్, క్యూరింగ్ ప్రొసీజర్, ఇవి అవసరం అవుతాయి. వీళ్ళకి 30 marks ఇవి ఖచ్చితంగా ఉంటాయి, ఇది రన్నింగ్తో పాటుగా. సో కాంక్రీట్ అండ్ కాంక్రీట్ మిక్సింగ్ మీద వీళ్ళకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దీనికి దాదాపుగా జనరల్ నాలెడ్జ్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్ ఇంజన్ స్టాటిక్ గురించి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంజన్ పార్ట్స్ ఆఫ్ ది స్టాటిక్ ఇంజన్స్. వీళ్ళ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటంటే ఇంజన్ స్టాటిక్ పార్ట్స్ గురించి కానీ అవన్నీ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ ల్యూబ్రికెంట్స్ గురించి ఉంటాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ టూల్స్ ఎక్విప్మెంట్స్ గురించి ఉంటాయి. సో దీనిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే టాపిక్స్ ఉంటాయో దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. అండ్ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది అదనంగా ఉంటుంది, రైట్? 100 మార్క్స్ పేపర్. లాస్ట్కి వచ్చేసి ఎవరైనా అప్లై చేయొచ్చు అని చెప్పాము చూసారా. సో ఇది వచ్చేసి చూద్దాం ఎలా ఉంటుంది. స్టోర్ కీపర్ టెక్నికల్ అన్నాడు. సో టెక్నికల్ వచ్చేసి స్టోర్ కీపర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అకౌంటింగ్ ఆఫ్ స్టోర్స్, రిసిప్ట్, ఇన్స్పెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్టోర్స్, storage and precautions of stores including fire protection fighting, stock verification of stores, packing and preparation for dispatch of stores, maint of stock ledger, security of stores, questions on arithmetic, general knowledge. ఇవన్నీ జనరల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ అండి. అంటే మామూలుగా అకౌంటింగ్ ఆఫ్ స్టోర్స్ అనేటువంటిది మనకు ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మనం మామూలుగా ట్రేడ్ టెస్ట్ అనేది దీనికి లేదు. సో దీనికి ట్రేడ్ టెస్ట్ లేదు కాబట్టి ఈజీ హ్యాపీగా గెట్ ఆన్ కావచ్చు, తొందరగా జాబ్ తీసుకొచ్చిన ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ సో క్లియర్గా ఇస్తున్నాడు, మేల్ క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై, ఫీమేల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై అన్నాడు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం కావాలి అంటే మేలే ఉండాలి, ఫీమేల్ అనేది అప్లై చేయడానికి లేదు అని అడుగుతున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. సో రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆల్ టెస్ట్ వుడ్ బి కండక్టెడ్ అట్ GREF సెంటర్. సో డిఖీ క్యాంప్, అలంధి రోడ్, పూణేలో మాత్రమే ఉంటాయట ఇక్కడ టెస్ట్లన్నీ కూడా. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ కన్స్ట్రెంట్స్ ద టెస్ట్ మే బీ హెల్డ్ ఇన్ ఏ డీసెంట్రలైజ్డ్ మేనర్. సో వాళ్ళు కనుక డిసైడ్ చేసుకుంటే డీసెంట్రలైజ్డ్ మేనర్లో వాళ్ళు మార్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో candidate must ensure that they fulfill the entire requirements such as the physical standard, medical standards, educational, technical, so criteria, experience, age and other requisite essential criteria for particular post before filling the application form. మీరు అప్లై చేసే ముందే ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి. సో మీకు ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చాడు, ఏ విధంగా రాయాలి, సో జాబ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేటువంటిది మీరు ఫిలప్ చేసేసి పోస్టల్ కోడ్కి వచ్చేసి పోస్టల్ కోడ్ ఇవ్వడం జరిగింది. రైట్. సో దీనిలో మీకు అడ్రస్ కూడా ఇచ్చాడు, ఎక్కడికి పంపించాలి ఏంటి అని. టోటల్గా మీకు ఈ రిజర్వేషన్ సంబంధించింది కానీ ఏజ్ రిలాక్సేషన్స్ కానీ సో ఇవన్నీ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, దానిలో ఒకసారి చూడండి. టోటల్గా దీనిలోనే మీకు అడ్రస్ కూడా ఇచ్చాడు ఎలా ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఏది సో ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మీకు 50 రూపీస్ ఉంటుంది, లేదా ఓబీసీ వాళ్ళకు కూడా 50 రూపీస్ ఉంటుంది, SC ST వాళ్ళకు 0 అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా 0 ఉంటుందండి, ఎటువంటి అమౌంట్ అనేది ఉండదు. సో మీకు హౌ టు అప్లై అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తంగా నేను ఈ లింక్లో నేను ఇస్తాను కాబట్టి మీరు టోటల్గా ఇది చూడొచ్చు, ఎలా పంపించాలి ఏంటి అనేటువంటి క్లియర్గా డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అప్లై చేయండి. ఇది డిఫెన్స్లో ఉంది కాబట్టి మీరు కూడా డిఫెన్స్ అకాడమీలోకి వెళ్ళినట్టుగానే మనం మామూలుగా బయట చూసినట్లయితే డిఫెన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మామూలుగా ఫిజికల్ టెస్ట్ చేసేసి కొన్ని మాత్రమే కేటగిరీస్ ఉన్నాయి. ఈ విధంగా కూడా కేటగిరీస్ ఉన్నాయండి. మామూలుగా మీరు ఇంజనీరింగ్ కానీ ITI కానీ చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకా మీకు కావాలనుకున్నట్లయితే ఈ లింక్లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్? థ్యాంక్ యూ.